వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 21వ భాగము 134 నుంచి 142 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. పరమ గురుని పదము బట్టి కడిగినంత, పరమ గురుని పదము పట్టి కడిగినంత, పావనమగు జన్మ పతితుకైనా గురువు పాదమహిమ గుర్తింపునిచ్చురా, గురువు పాదమహిమ గుర్తింపునిచ్చురా. కాళికాంబతనయ కనుము కృష్ణా, కాళికాంబతనయ కనుము కృష్ణా. ఉత్తములైన గురువుల పాదాలను కడిగిన వారు కఠినాత్ములైన మనసు కరిగి దయార్ద్ర హృదయులవుతారు. గురువుల పాదసేవన వల్ల గుర్తింపు కలుగుతుంది. పాప పంకిలమైన జీవితాన్ని గడిపే వారికైనా ఏదో సమయంలో తను పాపపు వృత్తిని కొనసాగించకూడదనే భావం కలుగుతుంది. మనశ్శాంతి లేక దినదిన గండంగా పరుల ముందు తల వంచుకు బతికే పాపభూయిష్టమైన జీవితాలకు విముక్తి కలగాలని భావించే వారికి సద్గురువుల సేవ గొప్ప ఊరటనిస్తుంది. పాపపు ప్రవృత్తులను నివృత్తి చేసుకోవటానికి సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపులైన సద్గురువులను ఆశ్రయించటం ఎంతైనా ఉత్తమం. దేవుని పాదసేవ చేస్తే కలిగే ఫలితాలు గురువుల పాదసేవ చేయటం వల్ల కూడా లభిస్తాయి. నమ్మకంతో సేవిస్తేనే కదా ఔషధమైన మంచి ఫలితాలనిచ్చేది. విశ్వాసం లేకుండా అమృతాన్ని సేవించినా అంతగా ఫలితం ఉండదు. ఇది జీవిత సత్యం. కనుక గురువుల పాదసేవ చేసి వారి పాదధూళిని శిరస్సున ధరించటం వల్ల అది అజ్ఞానం అనే మకిలిని వారి నుంచి దూరం చేస్తుంది, తరిమివేస్తుంది. విజ్ఞానం అనే ధనాన్ని ప్రసాదిస్తుంది, ఇంకా పునీతులుగా చేస్తుంది. కనుక గురువుల పాదసేవ ఎప్పుడూ మానకూడదు, విశ్వాసం తగ్గకూడదు. విశ్వాసాన్ని అనుసరించే ఉత్తమ ఫలితాలు ప్రాప్తిస్తూ ఉంటాయి అని పై పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. సమత మమత పెంపొందజేయక సుమతి లేక మెలగుచుండునట్టి, ప్రేమ సమత మమత పెంపొందజేయక సుమతి లేక మెలగుచుండునట్టి, గురువుకైనా జగతిన్ గుర్తింపురాదురా, గురువుకైనా జగతి గుర్తింపురాదురా. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ, కాళికాంబతనయ కనుము కృష్ణ. ఎలాంటి గురువులైనా ఇతరుల ఎడల ప్రేమభావం, ఆదరించే గుణం, సమభావం, అందరూ తనవాళ్లే అనే భావం మొదలైనవన్నీ గురుత్వానికి
అర్హతలుగా చెప్పుకోవచ్చు. లోకంలో ఎన్నో బాధలతో సమస్యలతో సతమతమయ్యేవారు చివరి ప్రయత్నంగా గురువుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. వారు ఇదివరకు ఎవరెవరి దగ్గరకు సమస్యల పరిష్కారం కోసం వెళ్ళారన్నది పట్టించుకోక, ప్రస్తుతం వారు ఎలాంటి పరిస్థితుల్లో తమ దగ్గరకు వచ్చారో ఆలోచించి వారిని ఆదరించినప్పుడు గురువుల గొప్పదనం వ్యక్తమవుతుంది. అలా కాక వచ్చిన వారిని అనవసర విషయాలతో విసిగించి సహనం లేకుండా ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవటం వల్ల వచ్చిన వారిని చూడగానే కొంచెం సేపు మాట్లాడగానే వీరి మీద నమ్మకం పోతుంది. నమ్మకం లేని చోట ఏ పని జరగదు. అందువల్ల గురువులు గొప్పగా ఉండాలి అంటే అన్ని ప్రాణుల యందు ప్రేమను చూపాలి, సమభావాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి, పక్షపాత ధోరణితోనూ వ్యవహరించకూడదు. గురువులకు ఉన్నత లక్ష్యాలు లక్షణాలు ఉండటం వల్ల లోకంలో తప్పకుండా గొప్పతనం వ్యాపిస్తుంది. అందుకోసమే గురువులు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తమ భౌతికంగా తమ వ్యక్తిత్వాన్ని అది అనేక మందిని ప్రభావితం చేస్తుంది కనుక తను మాట్లాడే తీరు, తను నివసించే తీరు, తన వస్త్రధారణ, తన ఆలోచనా సరళి, ఇతరులతో తాను ప్రవర్తించే తీరు, మిగతా విషయాలన్నిటిలోనూ కూడా ఆయన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీదు మిక్కిలి లోకంలో అనేక మంది గురువులకి, యోగులకి, మహనీయులకి చాలా సందర్భాల్లో ఇటువంటి సన్నివేశంలోనే మచ్చలు ఆపాదించబడటం, నిందల పాలవటం, తమ ఆధిపత్యానికి భంగం కలగటం జరుగుతూ ఉంది. కనుక గురువులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. ఆది అంతములిల అంతు చిక్కక జనుల్ తిరుగుచుంద్రు, దారి తెన్ను లేక. ఆది అంతములిల అంతు చిక్కక జనుల్ తిరుగుచుందురు, దారి తెన్ను లేక. అమర గురుల గరుక ఆజంతమర్మంబు, అమర గురుల గరుక ఆజంతమర్మంబు, కాళికాంబతనయా కాళికాంబతనయా కనుము కృష్ణ. కొంతమంది మహనీయులు, కొంతమంది సామాన్య జనులు కూడా ఆద్యంతాలు తెలుసుకోలేక ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు. ఉత్తమమైన గురువులకే ఆది అంతముల యొక్క జ్ఞానం కలుగుతుంది. ఆది అంతం అనే అంశాల గురించి తెలుసుకోవటం అంత సులభమైందేం కాదు. అసలు ఆది అంటే ఏమిటి, అంతం అంటే ఏమిటి అనే ఆలోచనలు ఎవరికైనా కలిగినప్పుడు ఆ దొరకని సమాధానాన్ని వదిలేస్తాం, ఆ విషయాన్ని మరిచిపోతాం. అయితే ఆది అంటే ఈ లోకం ఎప్పుడు ఆరంభమైందనా, యుగాలు ఎప్పుడు ప్రారంభమైనవనా, అలాగే ప్రతిదానికి ఒక ఆరంభం ఉంటుంది, లేదు ముగింపు అంతం కూడా ఉంటుంది. మానవుల జీవితాన్ని పరిశీలిస్తే తాను పుట్టిన తర్వాత ఎంతో కాలానికి కానీ తానేమిటి, ఎవరు అనే విషయం తల్లిదండ్రుల ద్వారా, గురువుల ద్వారానే తెలుసుకోగలుగుతారు. కానీ బాల్యానికి ముందు తల్లి గర్భంలో పిండం పోసుకున్న ప్రాణదశ నుంచి అభివృద్ధి చెంది భూమి మీద పడే వరకు వీటన్నిటికీ తానే సాక్షి అయినా తెలుసుకోలేడు. అంటే తమ ప్రారంభం తాము తెలుసుకోలేరన్నమాట. అదేవిధంగా మరణకాలంలో కూడా తమకు ఏమి జరుగుతుందో తెలుసుకోలేరు, ఎవరికీ వివరించలేరు. పుట్టుక చావు వల్లనే లోకంలో ప్రతి విషయానికి మానవులు కర్మ సాక్షులైనా అవి ఎందుకు, ఎప్పుడు, ఎలా జరుగుతున్నాయో
తెలుసుకోజాలడు. ఈ విషయాలు తెలుసుకోగల జ్ఞానం సద్గురువులకు మాత్రమే ఉంటుంది. వారు తమ ఆధ్యాత్మిక శక్తి, యోగ బలం ద్వారా, విశేష జ్ఞానం ద్వారా తెలుసుకోగలుగుతారు కాలం యొక్క విశిష్టతని, కాలం యొక్క నడవడిని, నడతని. అందువల్ల సర్వశ్రేష్ఠులైన గురువులకు తెలిసిన మర్మాలు ఇతర సామాన్యులు గ్రహించలేరని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేశారు. పరమ గురుల వాక్కు పెరటిలో నిధులోనో, పరమ గురుల వాక్కు పెరటిలో నిధులోను, అల్ప గురుల పలుకు లలల సమము, అల్ప గురుల పలుకు లలల సమము, శ్రేష్ఠ గురుల బోధ శిష్ట కవచమురా, శ్రేష్ఠ గురుల బోధ శిష్ట కవచమురా, కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. సద్గురువుల వాకులు పెరటి దొడ్లో నిక్షిప్తమయ్యున్న ధనరాశుల వంటివి. కానీ అల్పమైన ఆలోచనతో కూడిన గురువుల మాటలు నీటి అలల మీద రాయబడిన రాతల్లాంటివి. ఇంటి ఆవరణలో పూలు, పళ్ళు, కూరగాయలు మొదలైన మొక్కలు నాటడం వల్ల వాటి నుంచి వచ్చే పంట ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. పండ్లు తినాలనుకున్నప్పుడు వెంటనే కోసుకుని తినొచ్చు. అలాగే దేవుడి పూజ చెయ్యాలనుకుంటే ఆ సమయంలో పూలు కోసి దైవారాధన చేసుకోవచ్చు. అవసరమైనవన్నీ అందుబాటులోనే ఉంటాయి కనుక వాటి కోసం తిరిగే పని, వెతికే పని, డబ్బు ఖర్చు చేసే పని ఉండదు. అదేవిధంగా పెరట్లో నిధులే ఉన్నట్లయితే ఇంకా డబ్బు కోసం వేరే వారిని ఆశ్రయించి చేయి చాపక్కర్లేదుగా. అదే రీతిలో సద్గురువుల అండ లభించిన వారికి వారి జీవితమంతా ఆనందంగానే ఉంటుంది. తరగని నిధిలాగా సద్గురువుల ఆశీస్సులు వారికి అందుబాటులో ఉంటాయి. కానీ దగాపూరితమైన ఆలోచనలతో ఉండే గురువుల బోధనలు శాశ్వతంగా నిలిచి మంచి ఫలితాల్ని ఇచ్చేవి కావు. వారి మాటలు క్షణమైనా నిలకడ ప్రదర్శించలేని నీటి ప్రవాహపు అలల వలె చెంచల మనసుతో కూడి ఉంటాయి. ఆచరణకి అనుగుణంగా ఉండవు. అలాంటి గురువుల బోధలు వారి అవసరాలు తీరటం కోసమే కాని ఇతరులకి పనికి వచ్చేవి కాదు. కనుక అట్లాంటి గురువుల మాటలకి విలువ ఉండదు. కనుక గొప్ప గురువుల మాటలు, చెప్పే బోధలు ఉన్నతమైనవి మరియు వారు ఆచరించి, అనుభవించి, ఆస్వాదించి ఘంటాపదంగా చెప్పగలిగినవి, చేయగలిగినవి. కనుక గొప్ప రక్షణ కవచం వలె ఆశ్రయించిన వారి జీవితాలను రక్షిస్తూ ఉంటాయని శ్రీ గురుదేవులు పూజ్యశ్రీ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేశారు. గురుల మాటలెన్నో గురుతుగా కలిగిన మంత్రతంత్రములవి మదిని గలుగా, గురుల మాటలెన్నో గురుతుగా కలిగిన మంత్రతంత్రములవి మదిని గలుగా, తగిన సేవలేక ధన్యత రాదురా, తగిన సేవలేక ధన్యత రాదురా, కాళికాంబతనయా కనుము కృష్ణ. గురువుల మాటలు గొప్పగా ఉండి మరిచిపోవటానికి వీలులేని విధంగా ఉన్నా
మంత్ర తంత్ర సంబంధిత జ్ఞానం అమితంగా ఉన్నా వాటి వల్ల సమాజానికి ఉపయుక్తమైన సేవ చేసినప్పుడు మాత్రమే వారి దివ్య శక్తి పటిమకు తగిన గుర్తింపు కలుగుతుంది, జన్మకు ధన్యత లభిస్తుంది. అలా కాకుండా ఎన్ని విద్యలు ఉన్నా, ఎన్ని మంత్రతంత్రాలు నేర్చినా, ఎంత యోగశక్తి ఉన్నా, ఎంత యోగ బలం ఉన్నా తాము పొందినటువంటి దివ్యత్వాన్ని, దివ్య శక్తిని సమాజ హితానికి ఉపయోగించాలి. ఒక పక్క యోగ్యులైనటువంటి శిష్యుల్ని మళ్ళీ అంతగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు మాత్రమే వారి దివ్య శక్తికి గుర్తింపు, జన్మకు ధన్యత్వము ఉంటుంది అని చెప్తున్నారు. మన దగ్గర ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా ఆకలి వేసిన వాడికి కడుపు నిండా భోజనం పెట్టగలిగే వితరణ లేని వారికి ఉన్న సంపద ఎందుకు కొరగాదు. లోకంలో ఎంతో మంది గురువులు అద్భుతమైన జ్ఞాన సంపదను కలిగి ఉన్నారు. అది చాలదన్నట్లు నిరంతరం జ్ఞాన సముపార్జన కోసం తపిస్తూ ఉంటారు. ఎన్నో అద్భుతమైన విషయాలు జాతిని జాగృతం చేయగల శక్తి కలిగి ఉంటాయి. ఎన్నో మంచి మంచి బోధల్ని, వాక్కుల్ని అనర్గళంగా చెప్పగలరు. కానీ వాటిని జనహితంగా చెయ్యగలిగినప్పుడే వారిలోని జ్ఞానం ఇనుమడించిన శక్తితో ప్రవహిస్తూ పదుగురికి ఉపయోగపడుతుంది. లేకపోతే నిలవ ఉండి కుళ్ళిపోయే నీరులాగా వారిలోనే ఆ జ్ఞానం ఉండిపోతుంది. జ్ఞానాన్ని పంచే కొద్దీ నిర్మలమై నిలుస్తుంది. అదేవిధంగా మంత్రతంత్రాలలో నిష్ణాతులైన గురువులు తాము నేర్చిన వాటి ద్వారా ప్రజలకు మేలు చేసినప్పుడు సంపాదించిన విజ్ఞానానికి తగిన గౌరవం లభించి వారి జన్మలు సార్థకమవుతాయి అని ఈ పద్యంలో సద్గురువులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు తెలియచేస్తున్నారు. హితము గోరి విహరించినప్పుడు, విశ్వహితము గోరి విహరించినప్పుడు, విద్యలన్నీ చేరి విజయమగును, పూజ్య గురుల దయను పూర్ణత్వమబ్బురా, పూజ్య గురుల దయను పూర్ణత్వమబ్బురా, కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. ప్రపంచం యొక్క శ్రేయస్సును మనసునందుంచుకుని దానికి తగిన విద్యలను అభ్యాసం చేస్తూ ఉంటే అన్ని విద్యలు సులువుగా ప్రాప్తించి విజయాలు లభిస్తాయి. పూజ్య గురువుల దయ వల్ల అందరి జీవితాలకు నిండుదనం చేకూరుతుంది. తమ జీవితాల్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఏదో ఒకటి సాధించటానికి నిర్ణయబద్ధుడై ఉండాలి. అలా సాధించేది అందరికీ మేలు చేకూర్చేది, ఉపయోగపడేదిగా ఉండాలి. ఈ విధమైన విశాలమైన మనస్తత్వం కలిగినప్పుడు ఒక్కచోటనే స్థిరంగా కూర్చొనక ప్రదేశాలు తిరుగుతూ సంచరిస్తూ విషయాలను సేకరిస్తూ ఉండటం వల్ల కొత్త విద్యలు అభ్యసించే అవకాశం కలుగుతుంది. ఎక్కువ విద్యలు నేర్చుకోవటం వల్ల విషయ జ్ఞానం వృద్ధి అయి ఒక విషయాన్ని ఏ కోణంలో ఆచరించటం వల్ల, అర్థం చేసుకోవటం వల్ల త్వరగా విజయం లభిస్తుందో అవగాహనలోనికి వస్తుంది. అందువల్ల పనులు సులువుగా వంటబట్టి ప్రతి పని విజయవంతం అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ పరిస్థితులను సమీక్షించుకుంటూనే లోకం యొక్క క్షేమాన్ని ఆశించాలి. దానికోసమే పాటుపడుతూ ఉండాలి. మంచి ఆలోచనలు ఎల్లప్పుడూ మంచినే చేకూరుస్తాయి. కుండెడు నీటిలో
చిన్న తులసి దళం వేయటం వల్ల ఆ నీరంతా శుద్ధి అవుతుంది. అదే సూత్రం ప్రతివారి జీవితంలోనూ వర్తిస్తుంది. పూజ్య గురువుల యొక్క ఆశీస్సులు పొందటం వల్ల మంచి విద్యలు నేర్వగలుగుతారు. తరువాత విజయాలు పరంపరంగా వస్తాయి. విజయవంతమైన జీవితం గడపటం అంటే ఎవరికి వారు పరిపూర్ణమైన జీవిత సారాన్ని పొందటమే అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేశారు. గురుని దరికి చేరి కోరి బోధనలు విన మనసులోని వ్యాధి మాయమగును. గురుని దరికి చేరి కోరి బోధలు విన మనసులోని వ్యాధి మాయమగును. మనసు దిద్దు గురుడు ఘనవైజుడగునురా. మనసు దిద్దు గురుడు ఘనవైజుడగునురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. గురువుల మీద పూర్తి నమ్మకంతో వెళ్ళి వారు చెప్పే మాటలను, హితబోధలను ఆసక్తికరంగా వింటూ వాటిని తమకు అనుగుణంగా అన్వయించుకున్నప్పుడు మనసులో గూడు కట్టుకున్న మానసిక వ్యాధులు ఇట్టే తొలగిపోతాయి. వ్యాధి భయంకరమైంది కాదు, కానీ నిరంతరం దాని మీదనే దృష్టి కేంద్రీకరించడం వల్ల ఆ వ్యాధి మానసిక స్థితిలోకి వెళ్ళి భయంకర రూపం దాల్చుతుంది. మానసికమైన వ్యాధులకు ఏ మందు లేదు, ఉండదు. అది ఏ విధంగా, ఏ ఆలోచన రూపంగా మనసులో దూరి పెనుభూతమయ్యిందో అదే మార్గంలో మరలా దానిని మనసు నుంచి నిష్క్రమింప చేయాలి. ఇలాంటి మానసికంగా కృంగదీసే వ్యాధులను నయం చేయగల సమర్థులు గురువులే. గురువులు మంచివారైతే వారి బోధనలు కూడా ఎంతో మంచి మార్గాన్ని సూచిస్తాయి. ఆ బోధనలోని మర్మాలను వివరంగా తెలియచేయటం వల్ల వాటి భావాలు మనసులోకి అంతర్లీనంగా ప్రవేశించి అందలి ఆలోచనా విధానాలను సక్రమపరిచి మానసిక కాలుష్యాలను ప్రక్షాళనం చేస్తాయి. అందువల్ల మానసిక వ్యాధులనే మంచు పొరలను తొలగించి మంచి ఆరోగ్య స్థితిని తిరిగి ప్రసాదించగలిగిన వారు సద్గురువులు మాత్రమే. అందువలనే వారిని లోక వైద్యులని చెప్పవచ్చు. మానసిక వ్యాధుల బారిన పడకుండా, అందువలన కృంగిపోకుండా ఉండాలి అంటే ముందుగానే మంచి గురువులని ఆశ్రయించటం మంచిదని ఈ పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. విశ్వగురువులగుచు వెలుగొందవలెనన్న కుటిల మనసునెప్పుడు కూల్చవలయు. విశ్వగురువులగుచు వెలుగొందవలెనన్న కుటిల మనసునెప్పుడు కూల్చవలయు. కుశ్చితములు లేని గురులెల్ల ఘనులురా. కుశ్చితములు లేని గురులెల్ల ఘనులురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. లోకంలో ప్రసిద్ధులైన గురువులుగా గుర్తింపు పొందాలంటే ఎంతో కాలం పడుతుంది. ఉన్నతమైన ఆదర్శాలు, ఆశయాలతో కూడి నిబద్ధత కలిగిన బుద్ధితో నిజాయితీగా ముందుకు సాగాలి. వక్రమైన బుద్ధులు కలిగి అడ్డదారుల్లో త్వరగా గుర్తింపు పొందాలనుకుంటే ఎప్పటికీ గుర్తింపు లభించదు. నిరంతరం పాటుపడుతూ ఉండటం వల్ల మాత్రమే గుర్తింపు అనేది వెతుక్కుంటూ వచ్చేది. కొంతమంది ఎన్ని చదువులు చదివినా, ఉత్తమ పదవులు నిర్వహిస్తున్నా
తమ వంకర బుద్ధులను వదులుకోలేక ఎప్పుడో ఒకప్పుడు దుష్టుల వలె ప్రవర్తిస్తూ తిరుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు గురువులై ఉండి కూడా కొంతమంది కుటిలమైన మనస్సులు కలిగి తాము ఇతరులకు బోధించేది మంచే అయినా తమ ఆచరణలో మాత్రం ఆ బోధలకు వక్ర మార్గాలు కల్పిస్తూ ఉంటారు. ఇతరులకు కీడు కలిగించే ఆలోచనలనే చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని కుటిల గురువులనాలి. విశ్వవిఖ్యాత గురువులుగా గుర్తించబడాలి అంటే చెప్పే మంచి మాటలు తాము కూడా ఆచరించాలి. అధమ బుద్ధులను వీడిన వారే అమర గురువులుగా కీర్తింపబడతారు, చరిత్రలో నిలుస్తారు అనే సత్యాన్ని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు పై పద్యంలో విశదంగా తెలియచేశారు. గురుల పాదధూళి గుర్తుగా రాలిన భూములన్నీ, గురుల పాదధూళి గుర్తుగా రాలిన భూములన్నీ పుణ్యభూములయ్యే. పూజ్య గురుల రాక పుణ్యము గూర్చురా, పూజ్య గురుల రాక పుణ్యం ముగూర్చురా. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. ఏ ఏ ప్రాంతాల్లో సద్గురువుల పాదధూళి రాలుతుందో ఆయా ప్రాంతాలు ఎంతో ఘనతని పొందుతాయి. వారు సంచరించటం వల్ల ఆయా ప్రదేశాలకు పుణ్యబలం చేకూరుతుంది. నియమనిష్టలతో పుణ్యకార్యాలను ఆచరిస్తూ ఉండటం వల్ల వారి శరీరం దివ్య శక్తులతో అలరారుతూ ఉంటుంది. వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆ దివ్యశక్తులు వాతావరణంలో కలిసి ఉంటాయి. వారి శక్తి అనుగ్రహము అతివేగంగా ప్రసరించే అగ్ని శిఖలాగా, కాంతి రేఖలాగా వ్యాపిస్తూ ఉంటాయి. వారు ఆ ప్రాంతం నుంచి కదలి వెళ్ళినా ఆ శక్తి తరంగాలు అక్కడి వాతావరణంలోనే కొంతకాలమైనా పరిభ్రమిస్తూ ఆ ప్రదేశానికి పూజనీయతను కలిగిస్తాయి. వారి పాదాల నుంచి వెలువడే శక్తి భూమి అంతర్భాగంలో నిలిచి ఉంటుంది. నిన్న మొన్నటి వరకు సాధారణ ప్రదేశాలుగా, నిర్జన ప్రాంతాలుగా కనిపించే చోట్లు ఈనాడు పవిత్రమైన మందిరాలు, దేవాలయాలు నిర్మితం కావటం అందరం చూస్తూనే ఉన్నాం. పారిశుధ్యానికి నోచుకోని ప్రదేశాలు కూడా ఉత్సవ ప్రదేశాలుగా మారిపోవటానికి కారణం ఆయా ప్రాంతాల్లో సద్గురువులు సంచరించి పుణ్యప్రదం చేయటమేననే సంగతి మనం తెలుసుకోవాలి. మహనీయులు తిరిగిన ప్రదేశాలంటూ వాటికి ప్రత్యేక హోదాలను కల్పించి వాటిని జాతి సంపదలుగా భద్రపరచడం కూడా అందరికీ తెలిసిందే. అయితే సద్గురువులు ఏ కాలంలో సంచరించారో, ఏ ఏ సమయంలో అక్కడ ఉన్నారో వెంటనే ఆ ఫలితం రాకపోవచ్చు. కాలానుగుణ్యంగా కాలం వచ్చినప్పుడు వ్యక్తికైనా, స్థలానికైనా, సంస్థకైనా కాలానుగుణ్యంగా కాలం వచ్చినప్పుడు ఆ కర్మదోషం వీడితే అవి మహత్తరంగా వెలుగొందుతూ ఉంటాయి. అలాగే ఏనాడో గొప్ప గురువులు, పూజ్యనీయులు ఆ ప్రాంతాల్లో సంచరించి ఉండటం వల్లనే ఆ ప్రాంతాలకు ఈనాటికి కూడా ఆ మహాత్మ్యం ప్రాప్తిస్తూ ఉన్నది. గురువుల పాదధూళి పవిత్రత, గొప్పతనం వల్లనే ప్రాంతాలకు పుణ్యం లభిస్తుంది అని ఆ గురు పాదధూళి యొక్క విశిష్టతని ఈ పద్యంలో తెలియచేశారు పూజ్య గురువులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.